ఈ ఆదివారపు వేళ దేవుని మాటలు వినాలని వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. ఏంటంట? శోధన సహించువాడు ధన్యుడు. అంటే ఇంగ్లీష్లో దాని తర్జుమా ఎలా వాడాడంటే, నిజముగా ఆశీర్వదించబడిన వాడు ఎవరంటే శోధనని సహించినవాడు, సహించి శోధనని జయించినవాడు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు శోధన అంటే ఏంటి, శోధన అంటే ఏంటి అని మనం దేవుని వాక్య వెలుగులో కొన్ని ఆలోచించి చూస్తే, ఏది దేవుని వాక్యం చేయకూడదని చెబుతుందో అది చేయకుండా ఉండడానికి ప్రయత్నించడమే శోధన జయించడం. ఒక మాట చెప్పాలంటే, ఏది చేయకూడదని దేవుని వాక్యం చెబుతుందో అది చేసేలాగా ఇచ్చే ప్రేరేపణే శోధన. ఆ శోధనకి వస్తువు కారణం అవ్వచ్చు, ఆ శోధనకి వ్యక్తి కారణం అవ్వచ్చు, ఆ శోధనకి పరిస్థితులు కారణం అవ్వచ్చు. ఆమేన్ హల్లెలూయా. శోధన అంటే నీకు పాపపు విషయములో, దేవునికి వ్యతిరేకమైన మార్గము విషయములో నిన్ను ప్రేరేపించి ఏడవటమే శోధన. ఆమేన్ హల్లెలూయా. భౌతికంగా వాక్యపరంగా ఈ రోజున భౌతికమైనటువంటి కొన్ని ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని వాక్యం నుండి వచ్చినాయే. దేవుని వాక్యము నుండి దేవుడు సెలవిచ్చిన దైవ సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలే ఈ రోజున భౌతికంగా కూడా కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, బైబిల్లో నరహత్య చేయొద్దు అని ఉంది. అదే వేరే వాతావరణాలు చూస్తే చంపితేనే గొప్ప, వచ్చిందే చంపడానికి అనేవి కొన్ని వినబడతాయి. కానీ బైబిల్ అంటుంది నరహత్య చేయకూడదు. ఇది భౌతికంగా కూడా ప్రభుత్వం ద్వారా కూడా మనం చెప్పబడుతుంది. ఒకవేళ నరహత్య చేశారనుకో యావజ్జీవ కారాగార శిక్ష కలుగుతుంది. దొంగతనం చేస్తే దొంగిలించకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. కానీ భౌతిక కూడా ఆ ఆజ్ఞ ఉంది. అదే వేరే విషయాలు వెళ్ళిపోతే దొంగతనం చేస్తేనే గొప్పతనం అంటారు కొన్ని దాంట్లో. నేను వాటి విషయంలో ఎత్తేదానికంటే ముఖ్యంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఏదైతే వాక్యము చేయొద్దంటుందో భౌతికంగా ఈ రోజున కూడా అవి ఆజ్ఞలుగా విధించబడి చేయొద్దని చెప్తున్నాయి. బైబిల్లో కూడా ఏమని ఉందండి, మద్యములో మత్తులై ఉండకండి అని ఉందా లేదా బైబిల్లో? మరి ప్రభుత్వం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు లేదా? చెప్తే వినరాని ఏం చేస్తున్నారంటే ప్యాకెట్ల మీద అన్నిటి మీద ఏం రాస్తారు, ఇది హానికరము. చెప్తే మీరు వినరు కనుక ఆఖరికి రాసి చూపిస్తున్నాం, అప్పటికి వినకపోతే మీ కర్మ అని వదిలేసుకుంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాక్యం ఏది చేయొద్దంటుందో బయట కూడా అవే చేయొద్దనే చెప్తుంది. అవి చేయడానికి ప్రేరేపణ కలిగిన మార్గాలు చుట్టుప్రక్కల కనపడతాయి, నేను ఆకర్షించడానికి, పాపంలో ఏడవడానికి. ఉదాహరణ చెప్తున్నానండి, యేసే రక్తం ద్వారా కడగబడి ఒకప్పుడు లోకములు ఇష్టానుసారంగా బ్రతికి, ఏమంటే ఇష్టరాజ్యంగా జీవిస్తూ, నాకు నచ్చిందని శరీరాన్ని ఇష్టానుసారంగా ఏమండి లోకములో వ్యసనాలకు బానిసలుగా శరీరాలను అమ్ముకుంటూ ఏమండి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఒకప్పుడు ఏదేదో దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మిన తర్వాత నువ్వు ఎంతగానో ఆ వాతావరణంలోనే ఉండాలి. అవునా? ఆ వాతావరణంలో ఉన్నప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళు మాట్లాడే మాటలు నిన్ను శోధిస్తూ ఉంటాయి. ఇదే నేను పాత మనిషి అయితేనా ఇంతసేపు అంటాడు అని నిలబడతాం మనం. ఇదే నేను పాత మనిషి అయితేనా మామూలుగా ఉంటుందా అని అంటాం మనం. అంటే అలా ఫీల్ రావటమే శోధన, అలా మన మనసులో కలగటమే శోధన. ఆ మనసులో కలిగే ఆలోచనని చంపడమే జయించడం. గడి చెప్పండి హల్లెలూయా. నీ ముందు జరగకూడని ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్న వాటిని నీవు వింటూ ఉన్నా మౌనంగా ఉండడమే సహించడం. హుషారు చెప్పండి హల్లెలూయా. చూడండి ఎక్కడెక్కడే దాని వివరాలు మనకు కనబడుతున్నాయి. వాటికి స్పందించకపోవటమే నువ్వు జయించడం, వాటిని విని ఆ పరిస్థితులను అనుకూలంగా మౌనంగా ఉండటమే సహించడం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులు ఉంటారు, పాత స్నేహితులు ఉంటారు. నువ్వు ఎక్కడో పనులకి వెళ్ళిపోయావు, మరలా ఏదో చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చావు, పాత స్నేహితులు అందరూ కదిలిస్తారు, రే చాలా రోజులైంది మామ వెళ్దాం పానాలి అంటారు. అప్పుడు అది నీకు శోధన.
ఆ శోధనని నువ్వేం చేయాలి? జయించాలి. శోధనని నువ్వు సహించాలి. వాడు అన్న మాట వినాలి, కానీ దేవుని మాటకే లోపడాలి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. అలాంటి వాడే నిజముగా దీవించబడతాడని ఆంగ్లములో ఉన్నటువంటి వివరణ. అంటే ధన్యుడు అంటే అర్థం ఏంటంటే నిజముగా దీవించబడిన వాడు అని. శోధన బాప్తిజం తీసుకుంటూ వచ్చిద్దా, మామూలుగా వచ్చిద్దా? ఎలా అయినా వచ్చిద్ది. అర్థమైందండి లోకంలో. కానీ మనోళ్ళు ఏంటంటే ఒకే ఒక వంక పట్టుకుంటారండి. అసలు అప్పుడు అది బాగున్నానండి, అసలు బాప్తిజం పొందిన వెంటనే ఒక శోధనలు వచ్చేస్తున్నాడు పాస్టర్ గారు. నీకెందుకు అనిపిస్తుందో తెలుసా? గతంలో చేసినట్టు నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి. అప్పుడు శోధనలు వచ్చాయి, అప్పుడు సంగతి తేల్చేసేదానివి, సంగతి తేల్చేసేవాడివి. ఇప్పుడు శోధనలు వస్తున్నాయి, కానీ అది నీకు భారం ఉంది. ఎందుకంటే ఏమైనా అనాలంటే నోరు కుట్టేసినట్టు అయిపోతుంది, దెబ్బ వేయాలంటే చేతులు బంధించినట్టు అవుతుంది. అది పెద్ద శోధనలాగా అనిపిస్తుంది. కానీ ఆ సమయాల్లో కూడా మౌనంగా తలదించుకుంటే గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితాలు కుమ్మరించబడతాయి. గడి చెప్పండి హల్లెలూయా. అనగలం, చేయగలం, ఏదన్నా మనం చూపించగలం, కానీ దేవునిని బట్టి మనం మౌనంగా ఉంటే దేవుడే మన పక్షాన కార్యం చేస్తాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. కనుక శోధనని ఏం చేయాలంటండి? సహించాలి. ఇంకో దగ్గర శోధనని ఏం చేయాలి? జయించాలి. సహించడం అంటే మౌనంగా ఉండడం, జయించడం అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము సహాయము ద్వారా వాటిని అధిగమించడం. శోధన అందరికి వచ్చిద్దండి. కనుక ఎవరికి తగ్గ శోధన వాళ్ళకి, యవనస్తుల దాని దగ్గర శోధన వచ్చింది. ఏంటి యవనస్తుల దగ్గర శోధన ఏంటి? యవన కాలంలో ప్రేమ. మెల్లగా ఈ కత్తుల బాబు మీకు తెలుసా? ఎంతమంది తెలుసు మీకు? ఏంటండి పక్కనే కొండ వీడేవండి, ఏదో పక్క ఊరు నుండి వచ్చినట్టు చెప్తున్నారు. కత్తుల బాబు చరిత్ర మీకు తెలుసా? ఏం చరిత్ర? శత్రువులతో సంధి చేసినట్టు చేసి భోజనానికి రండి అని చెప్పి కింద కత్తులు పెట్టేవాళ్ళంట. ఒక బండ ఉంటుంది, ఆ బండ మీద నూనె వేసేవాళ్ళు. వీళ్ళేంది, అబ్బో చాలా బాగుంది, మెత్తగా ఉంటుంది కదా నూనె వేస్తే బండ మీద. నునుపు రాయి మీద నూనె వేస్తే ఎలా ఉంటుంది? వీళ్ళు అబ్బో మంచోళ్ళని అసలు సమాధాన పడిపోయారు అని అనుకొని వాళ్ళందరూ వచ్చి అటు భోజనం చేసి చేయగడుకోవడానికి పోయారంట. మెల్లగా దాని మీద కాలు పెడితే కిందికి సాతాను గడి చేసే పని కూడా అదే. యవ్వన కాలంలో ప్రేమ కూడా అదే, మెత్తగా ఉంటుంది, జారుతూ ఉంటుంది, బాగుంది అనిపించింది. పడ్డావనుకో గంతే సంగతి. జీవితం అంతా వైఫల్యముతో ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ బ్రతకాల్సిందే. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో కానివ్వండి, కుటుంబ జీవితాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటిని నువ్వు ఎందుకని మనకు శోధన అనిపించింది అంటే, మనకంటే బాగున్న వాళ్ళు చూస్తే మనకు ఆ బాధ ఆ శోధనగా అనిపిస్తుంది. మనకు వాళ్ళు చూడ ఎంత బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను. మనకంటే బాగున్న వాళ్ళని చూసుకొని మనం కుమిలిపోతాం. కానీ దేవునిని బట్టి నాకు ఒక ప్రత్యేకమైన రోజున, నాకు ప్రత్యేకమైన విధానంగా ఆయన అనుకున్న సమయంలో ఇస్తాడన్న ధైర్యముతో నీవు ముందు కొనసాగాలి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారంగా నేను చెప్పాలని ఇష్టపడట్లేదు. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. ఒకసారి యెహోషువ తన ప్రజలతో ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీరు యెరికో పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఉన్న వాటన్నిటిని నాశనం చేయండి, నామరూపాలు లేకుండా చేయండి, ఏది తీసుకొని రావద్దు, ఎంత విలువ కలిగిందైనా నువ్వు తీసుకొని రాకూడదు. అర్థమైందండి? ఎంత విలువ కలిగిందని నువ్వు తీసుకురాకూడదు. ఇది నేను గారు చెప్పేది, దేవుడు నాకు చెప్పమన్నాడు, నీకు చెప్తున్నాను. అర్థమైందండి? ఎందుకు దేవుడు ఆయన స్వయాన చెప్పొచ్చు కదంటే, ఆయనని ఎవరు చూడలేడు, ఆయన మాట ఎవరు వినలేరు. గనుక ఎవరైతే ఆయనని ఎన్నుకుంటారో, దేవుడు ఎన్నుకుంటాడో వారి ద్వారా మాటలు వినిపించేవాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అందరూ వెళ్ళారండి, బయలుదేరారు. యెరికో పట్టణాన్ని బయలుదేరి అన్నిటినీ పాడు చేశారు, అన్నిటిని విడిచిపెట్టాడు. ఆళ్లలో ఒక్కడికి పెద్ద శోధన ఎదురైంది. అర్థమైందండి? పెద్ద శోధన ఎదురైంది. విలువ కలిగిన వస్త్రం అక్కడ కనపడుతుంది. ఏంటి ఆ వస్త్రం? షీనారు వస్త్రం. విలువ కలిగిన వస్త్రం అది. ఆ విలువ కలిగిన వస్త్రం గురించి పోరాటం మనసులో జరుగుతూ ఉంది. తీసుకోవాలా తీసుకోకూడదు, తీసుకోవాలా తీసుకోకూడదు. ఆయనే వద్దన్నాడు. మరి నా ఇంట్లో పాపం నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, ఇన్ని ఆలోచించుకుంటున్నాడు. ఒకవైపు ఆయన తీసుకోవద్దు అంటున్నాడు.
బట్టలు కొందాం అంటే డబ్బులు లేవు. ఎన్ని ఉంటాయో ఆ టైంలో ఆలోచనలు, ఆ సమయాలలో, ఆ సందర్భాల్లో. ఆఖరికి ఏం చేశాడంటే శోధనను జయించలేక, ఆ శోధనని సహించలేక శోధనలో పడిపోయాడు. వద్దన్న పని చేశాడు, శోధింపబడ్డాడు, శోధనలో పడిపోయాడు. ఆఖరికి ఏమైందో తెలుసా అండి? గెలిచి బాగానే వచ్చారు, కానీ ఈసారి ఒరే ఇంకో పెద్ద ఊరు కాదు కానీ చిన్న ఊరు కాదు కానీ, చిన్న ఊరు ఉంది కానీ మీరు వెళ్ళండి, అక్కడ కొంతమంది వెళ్ళండి అన్నాడు. యెహోషువకి దేవునిని బట్టి ధైర్యం ఎక్కువ, మనుషులు బట్టి ధైర్యం కాదు, సైనికులను బట్టి ధైర్యం కాదు. వాళ్ళు యుద్ధ నేర్పరులు, బాణ విసరగలరు, ఏటును విసరగలన్న ధైర్యం అతనికి లేదు. కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి పోతే నాకు జయం కలుగుతుంది అనేది యెహోషువకు ధైర్యం ఉంది. ఇప్పుడు కొంతమందిని పంపాడు, పంపితేనంట ఆ ఊరోళ్ళు ఇష్టం వచ్చినట్టు తరిగారంట, ఇష్టం వచ్చినట్టు తరిగారు. ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా నాకు జయం కలుగుతుంది. ఎరుకో లాంటి కోట గోడల్ని కూల్చగలిగాం, ఎరుకో లాంటి పట్టణాన్ని గెలవగలిగాం. ఆ ఊరి పేరు హాయి అనుకుని హాయిగా వెళ్ళిపోయి గెలిచి రావచ్చు అనుకున్నారు. ఏమంటే ఓడిపోయి వచ్చారు. ఇప్పుడు యెహోషువకి తల పట్టుకున్నంత పని అయిపోయింది. నేను నాయకుడుగా ఏలుబడి చేస్తున్నానే, ఇది ఎలా సాధ్యమైంది? ఈ అపజయానికి కారణం ఏంటి? నా సైన్యం ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒక చిన్న పట్టణం మీద గెలవలేకపోతున్న కారణం ఏంటి అని అనుకొని మోకాల మీద ఉండి ఏడు చేస్తున్నాడండి. ఎందుకంటే ఇంత ప్రజలు నడిపించే బాధ్యత నాకు ఇచ్చావు, ఈరోజు ఓడిపోయారు, కొంతమంది చనిపోయారు, ఆ బాధ్యత, ఆ భారం నాకుందని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటే, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇశ్రాయేలు ప్రజల్లో చేయొద్దన్న పని వాళ్ళు చేశారు కనుక అపజయ పాలైపోయారు. కనుక ఎవరు అపజయ పాలైపోయారో నువ్వు పసిగట్టు. పలానా దాంట్లో ఆకాన్ అనేవాడు ఉంటాడు. ఆ ఆకాన్ అనేవాడు వద్దన్న వస్త్రాన్ని, విలువైనటువంటి ఆభరణాలని దొంగతనం చేసి తన గుడారం క్రింద పెట్టాడు. పెద్ద విషయం చెప్పమంటారా? ఇప్పటికీ ఒక మాట, ఏనాటికైనా ఒకే మాట ఏంటంటే, ఆయన మాట అవునంటే అవునట్టుగానే చేయాలి. తీసుకురావద్దంటే తీసుకురాకూడదు, తీసుకొని వచ్చాడంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను అంటున్నాను, అతను చేయొద్దన్న పని చేశాడు, దొంగతనం చేశాడు. దేన్ని చేశాడు? కుటుంబం కోసం అనుకుందాం, భార్య కోసం అనుకుందాం. శ్రీనాథ వస్త్రం అంటే విలువ కలిగిన వస్త్రం, కుటుంబం కోసం. ఎవరైనా అంతే కదండి, పనిచేసే పురుషులందరూ ఏది చేసినా దేని గురించి ఆలోచిస్తారు? భార్య, పిల్లలు. ఇప్పుడు ఆ వాతావరణం వచ్చినప్పుడు అతనికి ఏమనిపించింటుంది? నేను ఎలా కొనలేకపోతున్నాను, మనదంతా ప్రయాణాలు సరిపోయినాయి, ఈ వస్త్రం ఏదో తీసుకుంటే మా ఆవిడకి ఇవ్వచ్చు కదా, ఈ విలువ కలిగిన బంగారం తీసుకుంటే, విలువ కలిగిన ఆభరణాలు తీసుకుంటే నా పిల్లలకు ఉంటుంది కదా అని అనుకొని దోచుకున్నాడండి. నువ్వు దోచుకున్న సంగతి ఆ పక్కన ఉన్నవాడు వెళ్ళిపోయిన ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. వెంటనే యెహోషువ ఇదిగో ఎవరు ఇలాంటి పని చేశారని చూస్తే అది ఎవరి పేరు మీద వచ్చిందంట? ఆకాను పేరు మీద వచ్చిందంట. ఆకాను పేరు మీద ఏం చేశారో తెలుసు? అతని అందరినీ ఒక లోయలో తీసుకొని వెళ్ళి రాళ్లతో, అతనితో పాటు అతని కుటుంబం ఏం చేసిందండి? కుటుంబం ఏం చేసింది? కుటుంబం ఏమైనా వచ్చిందా? ఎరుకో పట్టణానికి రాలా. ఇతను చేసిన పాపానికి పిల్లలు, భార్య కూడా సఫర్ అయ్యారు, వాళ్ళు చనిపోయారు. కనుక ఇతను ఎన్నడూ చూడని ఆ సీనారు వస్త్రాన్ని, ఆ విలువ కలిగిన వస్త్రాన్ని చూసినప్పుడు ఆ శోధనని సహించక, ఆ శోధన నాకు అవసరం లేదు, నా దేవుడు దీనికంటే ఇంకా ఎక్కువగానే ఇవ్వగలుగుతాడు అని అతను అనుకోకుండా శోధనకి లోబడిపోయాడు. దానివల్ల ఏమైపోయాడండి? మరణానికి కారణం. తాను మాత్రమే కాకుండా తన కుటుంబము కూడా చనిపోవడానికి కారణం. ఆత్మీయ జీవితంలో చూడండి, లోకపరంగా హీరోగా ఉన్న నీవు దేవుని పరంగా జీరో అయినప్పుడే ఆయన మరలా నేను హీరోగా నిలబెడతాడు. నేను లోకపరంగా హీరోగానే ఉంటానండి, నాకేంత ప్రతి సేవకుని జీవితం ఎలా ఉంటుంది తెలుసా? వాడు పెద్ద ఆస్తిపరుడుగానే ఉంటాడు. సేవకు వచ్చిన తర్వాత అన్నీ పోతాయి. ఎందుకు పోతాయి వాడికి తెలియదు. విశ్వాస జీవితంలో కూడా దేవుని నమ్మిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత తెలియని కొన్ని సమయాలు శోధించబడతావు నువ్వు. ఆ శోధనలో కొన్నిసార్లు పోగొట్టుకుంటావు. ఎందుకో తెలుసా? ఇతను ఇప్పుడు బాప్తిజం పొందాడు కాబట్టి నా కోసం నిలబడ్డా. వీడికి నా మీద ఉంది దృష్టి, లేదా ఆ వస్తువుల మీద ఉందా? వింటారండి నా మాట, వింటారా? ఆ వస్తువుల మీద ఉందా, నా మీద ఉందా?
మనుషుల మీద ఉందా, నా మీద ఉందా? అర్థమైందండి? అలా చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము ఆ శోధనను జయించాలి. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు అడ్డదారులు సంపాదించే వాతావరణం ఉందనుకోండి, రక్షణ పొందావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కష్టపడి పనిచేస్తా, నాకున్న దాంట్లో నేను ఉన్న దాంట్లో తృప్తి పడటమే నీ ఎదుట ఉన్న ఆర్థికపరమైన శోధనలు, భౌతికపరమైన శోధనలు గెలవటమే. ఓ రకంగా నీ ఎదుట నీకంటే బాగుపడినోడు ఉంటాడు, మంచి స్థితిలో ఉన్నోడు ఉంటాడు. కానీ ప్రార్థన దేవుని నమ్మిన తర్వాత ఏంటి ఆశీర్వాదాలు లేవు, ఏంటి ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు బాధపడటం కాదు, కానీ నిశ్చయంగా ఒక రోజున నీకు మంచి స్థితి రానే వస్తుంది. గడి చెప్పండి హల్లెలూయా. అందుకని భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడొద్దు అని అంటుంది. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తిలో హీనమైన దశలో ఉన్నవాళ్ళు. లోకములో ఉన్నవాళ్ళని బట్టి నువ్వు మత్సరపడొద్దు. లోకములు బాగున్నారు, అందరూ బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని బాధపడద్దు. అవన్నీ నీకు శోధనలే చుట్టుప్రక్కల. వాటన్నీ నువ్వు జయించాలి. నీకున్నవన్నీ కోల్పోవాల్సిన సమయాలు వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడు, నిన్ను హీరోగా నిలబెడతాడు. అబ్రహాము హీరోగా ఉన్నాడు ఒకప్పుడు, మోషే హీరోగా ఉన్నాడు ఒకప్పుడు, కానీ జీరోగా మారిన తర్వాత హీరోగా మార్చాడు దేవుడు వాడిని. ఆమేన్ హల్లెలూయా. చరిత్ర ఖచ్చితంగా చెప్తుంది. కనుక నీ ఎదుట ఉన్న శోధన అది కుటుంబ పరంగా కావచ్చు. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మన ఎదుట ఉన్న వాళ్ళే మనకు శోధనగా నిలబడతారు. మన పిల్లలు మనకు శోధనగా నిలబడతారు, మన అన్నదమ్ముడు, మన బంధువులే ఓ శోధనగా నిలబడతారు. కానీ వాటన్నిటిని నువ్వు ప్రార్థన ద్వారా జయించాలి, వాక్యము ద్వారా సహించాలి. ఆమేన్ హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఇందాక చెప్పిన యెహోషువ విషయం, యెహోషువ గ్రంథం ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వచ్చే ఆదివారం నేను వివరాన్ని అడుగుతాను, క్విజ్ పోటీ అడుగుతా. పోయినసారి యెహోషువ గ్రంథములో దొంగిలించినందుకు చంపబడిన వ్యక్తి పేరు అని అడుగుతా. ఆమేన్ హల్లెలూయా. అడగడం మంచిదంటారా కాదంటారా? చాలా మంచిది. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుతారు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఆ ప్రేమ దేవుని పెట్టారా? అక్కడ చూడగలిగితే యాకోబు తన అనుభవాలలో పత్రికలన్నింటిలో యాకోబు పత్రిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చాలా అద్భుతంగా ఉన్న పత్రికలోనే ఏమని అంటున్నాడంటే, మీరు రకరకాల శోధనలు నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శోధనలో నీవు సహించు. ఎందుకో తెలుసా? నీవు ఆ శోధనలో సహించి ఆ శోధనలో పడిపోకుండా నిలబడగలిగితే, పడ్డావా ఇంకా అదో పాతాళానికి వెళ్ళిపోతావు, పడ్డావా కత్తులు బావే, ఇంకా వచ్చే పని లేదు. అర్థమైందా? పడ్డావా నరకమే. అర్థమైందండి? పడ్డావా భ్రష్టత్వమే. మరి ముఖ్యంగా దేవుని నమ్మిన తర్వాత ఇంకా శోధనలు ఎక్కువ వస్తాయి. రావాలా వద్దంటారా? మరి మన రాజులు అంటే ఊరికైతే అమీసం మేలైతే నేను రాజులు అంటే అయిపోద్దా? యుద్ధాలు వస్తున్నాయి కదా రాజు అయ్యేది. రాణుల తర్వాత పక్కన పెట్టండి, రాజులు పెళ్లి చేసుకుంటే రాణులు అవుతాను ఏముంది. కానీ మన యుద్ధాలు చేయాలి. గడి చెప్పండి హల్లెలూయా. సమస్యలు వస్తే మనం రాజులుగా ఉంటే మన రారాజు అయిన యేసేకి మనం చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో నిలిచిన వాడే పడిపోకుండా నిలబడటం. ఏమండి, ఒకప్పుడు జీవితం, పాత జీవితం, రోత జీవితం. సౌలు కూడా ఎలాంటి వాడో తెలుసా? ఒకప్పుడు అదే పట్టణాలలో దుర్మార్గంగా ప్రజలను హింసించిన వాడు. అందరూ చూడండి, నేను అలుగుతాను, మరి నన్ను చూడకూడదు. గడి చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆ ప్రాంతాలలోనే చంపాడు ఎన్నోసార్లు, ఆ ప్రాంతాల్లోనే ఎంతో మందిని శిక్షించాడు. కానీ అదే సౌలు ఇప్పుడు పౌలు అయిపోయి అదే ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించాడు. ఇది అంత శోధన. పౌలు ఏమైనా గొప్ప పరిచర్య చేశాడు అనుకున్నారా? ఎలా గొప్ప పరిచర్య అని అంటున్నామంటే, క్రీస్తు కొరకు శ్రమ పడటమే అతనికి గొప్ప పరిచర్య. మరి మన దృష్టిలో గొప్ప పరిచర్య ఏంటి? పెద్ద చర్చి కట్టాం, కింద 1000 మంది, పైన 1000 మంది, ఇవన్నీ గొప్ప పరిచర్య. కానీ ప్రభు కొరకు శ్రమ పడటమే గొప్ప పరిచర్య.
ఎన్నోసార్లు ప్రయాణం చేసే బద్దలైపోయింది, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు పస్తులు ఉన్నారు. అరే పౌలు నీకు అవసరం రారా బాబు అంటే, ఏ దర్శనం అయితే నేను చూశానో ఆ దర్శనానికి నేను లోపడ్డాను. ఇది నాకు శోధనే. ఒకప్పుడు రాజుగా బతికాను, గుర్రం మీద తిరిగాను, నేను అనుకున్నది చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టాను, ఇది నాకు శోధనే. కానీ నేను నమ్మిన వాణిని బాగుగా ఎరుగుదును. రేపు రాబో మహిమను పొందడానికి ఇప్పుడు పడుతున్న శ్రమలకు అన్నిటికీ కారణం అని అంటున్నాడు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిలిచి ఉంటే ప్రభు తనను ప్రేమించు వారికి ఏం చేస్తాడంట? ఆ శోధన సహించు వాళ్ళకి, శోధనలో నిలిచిన వాళ్ళకి ఆయన జీవ కిరీటం ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అసలు ఆయన ఎవరిని శోధించడు. అర్థమైందండి? ఎవరిని శోధించడు. కీడు విషయంలో శోధించడాన్ని చెప్తూనే అసలు ఆయన ఎవరిని శోధించడు అని అంటూ ఏమని అంటున్నాడు? గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు, ఎవడైనను ఆకర్షింపబడినప్పుడు, ఎవడైనను ఆత్మీయతకు, ప్రార్థనకు, విన్న వాక్యానికి, చదివిన వాక్యానికి భిన్నమైన వాతావరణానికి ఆకర్షింపబడినప్పుడు ఏం చేయాలంట? దేవుని వలన నేను అని అనుకోకూడదు. కొన్నిసార్లు ఏమైందో తెలుసా ఏమండి? చేయకూడని పని చేయడానికి కూడా దేవుని వాక్యాలు ఎత్తుకుతాం మనం. ఆమేన్ హల్లెలూయా. ఉదాహరణ మీకు దాపరిక లేకుండా చెప్తాను. వివాహం అయింది, కానీ ఈలోపు ఎవరో ఒకరు తగిలేరు. ఇటు ఆయనకు కానీ ఇటు ఈమెకి కానీ ఇక వాక్యం ఎత్తుకుతారు. ఎక్కడన్నా 2 పెళ్లి చేసుకోవచ్చా, 3 చేసుకోవచ్చా, 4 చేసుకోవచ్చా అని. అర్థమైందండి? ఇక మొదలెడతారు. దావీదుని పెళ్లి చేసుకున్నాడు, సొలొమోను ఏమో తక్కువ, రాస్తే బుక్ కూడా సరిపోదు, అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సరే మరి అబ్రాము వీళ్ళందరూ చేసుకోలేదు, నేను చేసుకుంటే తప్పేంది? ఇది దేవుని చిత్తమే. అర్థమైందండి? అది అజ్ఞాన కాలం, అది నియమాలు కూడా వెల్లడి కాని రోజులు, అవి మానవ సంబంధాలు కూడా కల్పించబడని రోజులు, అసలు అప్పుడు మానవులే అనిపించుకోలేని రోజులు. కనుక వాళ్ళే సహజీవనం చేసుకొని వాళ్ళే పిల్లలకని వాళ్ళే బ్రతికారు. కారణం ఏంటంటే అప్పటికి ఇంకా సంఖ్య విస్తరించలేదు, ప్రజలు విస్తరించి కొట్టుకొని చంపుకుంటున్నారని నియమాలు కూడా ఇంకా రాలేదు. కనుక ఆ రోజులు చూసి చూడనట్టుగా విడిచిపెట్టబడ్డాయి. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పుడు మాత్రం ఒక భర్తకి ఒకే భార్య. పాస్టర్ గారు ఇది చెప్పారు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదండి. బస్సు ఎక్కినా ఆమె కనపడింది, పని చేసినా ఆడే కనపడతాడు. మేమేదో ఈయన పట్టుకొని కూర్చుంటే నువ్వేంటి కొత్త నిబంధన అంటున్నావు మాకు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయాల్లో కూడా నీవు జయించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే వినాలి. చాలామంది చెప్తారు, ఏమండి మీ చర్చికి వస్తున్నారు, ఆ మధ్య ఒకరు చెప్పారండి, మీ చర్చికి వస్తున్నారని పేరే, కానీ అక్కడ వాళ్ళ ఆయన దింపి వెళ్ళిన వెంటనే వేరే బండికి వెళ్ళిపోతుంది. నిజమండి, విన్నా నేను, చాలా బాధ అనిపించింది. చర్చికి వచ్చేవాళ్ళు అలా చేస్తున్నారని ఒక అన్యజనుడు చెప్తే పరిశుద్ధుడైన దేవుని దగ్గర వచ్చి ఏం నేర్చుకున్నట్టు? అర్థమైందండి? చర్చికి అని చెప్పి కొంతమంది అయితే అసలు మీటింగ్ పాయింటే చర్చి. ఏమంటే ఇటొకరు కూర్చుంటే అటొకరు కూర్చుంటారు. మన వాక్యాలు చెప్తూ పాటలు పాడుతూ ఆత్మలో లీనమైన అనుకో, వీళ్ళు సైకిల్ చేస్తారు. తొందరగా ఇక్కడికి వెళ్దాంగా. అర్థమైందండి? మేము హోసానా మందుల గోరంట్లలో ఉన్నప్పుడు గేటు దగ్గర ఒక ఆమె ఇటు వేసుకొని ఇటు చూస్తుంది. ఇప్పుడు ఇటు చూస్తుందంటే ఏమనుకోవాలి, ఇంకా మీరు ఏమనుకోవాలి, మీరు అర్థమైపోయిందిగా. ఏంది రాలేదాడు ఇంకా, చక్క కూర్చొని లోపల మాట్లాడుకోవచ్చు కుర్చీల మీద. ఆడగోలు పడతారు, మనకెందుకు. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్న చర్చిలు, కాకని తోటలు, ఇవే పనికొచ్చేది. అర్థం ఎవరెవరు తెలియదు. అప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి అవమానం కలగకుండా నీ ఎదురు ఉన్నటువంటి నిన్ను పాపమునకు ఆకర్షించే శోధన ఏదైతే ఉందో దానిని నువ్వు జయించాలి. ఎడి చెప్పండి హల్లెలూయా. డబ్బులు లేవు, పోతా పోతా ఆయన పరుసు పడింది, ముందైంది. డబ్బులు లేవు, ఏం లేవు,
తీసిన వెంటనే 500 నోట్లు దాదాపు 10 ఉన్నాయి. నీకేమనిపించింది? లాటరీ కొట్టినంత పనేంది, ఆడొస్తాడు ఈరోజు, మొన్నే నీ సంగతి తెలుస్తాను ఇవ్వకపోతే అన్నాడు. ఈ 10 ఉన్నాయంటే ఎంత ఉన్నట్టండి? 500 నోట్లు పోయిన కొంతవరకు గట్టెక్కింది. ఇది ఏమన్నా ఫోన్పేనా? ఏమండి కొంచెం మా నంబర్ మళ్ళీ డబ్బులు పంపించండి అన్నాను. అర్థమైందండి? అడిగారు అనుకో, తెలియదంటే అయిపోయా. నువ్వు తెల్లన్నా తెలిసిన వాడు అప్పుడు ఉన్నాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఇలా ప్రతిరోజు అడుగడుగున పిల్లలు లేరు కదా. పోయావు ఇంకెక్కడ పోతారు పిల్లలు లేని వాళ్ళందరూ చేయడానికి? అది మరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? ప్రైవేట్ హాస్పిటలా? గవర్నమెంట్ హాస్పిటల్. ఆమె నిద్రపోతా ఉంటుంది పాపం, అటు ఇటు చూసుకుని ఎత్తుకుని వెళ్తాం. అమ్ముకోవటము, పిల్లలు లేరని పెంచుకోవటము, ఇవేనండి శోధనలు అంటే. ఎడు చెప్పండి హల్లెలూయా. కుటుంబాలలో కూడా ఎదుటోళ్ళని చేతగాని వాళ్ళలాగా అంచనా వేసుకోవడం, ఎదుగో నువ్వు నిజంగా మొగుడు అయితే, నువ్వు నిజంగా ఆడదానం అయితే ఇవన్నీ చెప్పుకొని పౌరుషానికి వెళ్ళిపోయి వాళ్ళ మాట నేను రుజువు చేయాలి, శోధనలో పడిపోతావు. ఎడు చెప్పండి హల్లెలూయా. నీకు అనేకమైన సవాళ్ళు ఎదురవుతాయి శోధనల విషయంలో, కానీ శోధనలో నిలబడి పడిపోవద్దు. నీ కొరకు జీవ కిరీటం ఇస్తాడు. నువ్వు మౌనం ఉంటే దేవుడు మాట్లాడతాడండి. నేను ఒక మాట అంటున్నాను, ప్రార్థనా పరుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు మాట్లాడబోతున్నాడు అని అర్థం. ప్రార్థనా పరుడు ఏమీ చేయకుండా ఉన్నాడంటే దేవుడు పనిచేస్తాడని అర్థం. ఒకవేళ అతను నోరు చేసుకున్నాడంటే దేవుని వరకు వెళ్ళకూడదని అనుకున్నాడు అని అర్థం. అర్థమైందండి? ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఒక మూర్ఖుడి ఆ మూర్ఖత్వం కంటే ఒక ప్రార్థన పరుడి మౌనం చాలా గొప్పది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఎంత మనం దీక్షగా ఉంటే ఒకసారి అనుకోవచ్చు కదండి, ఆకాను అనుకోవచ్చు కదా, నాకెందుకు ఆ క్షీణాల వస్త్రం, నేను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, దీనికంటే ఇంకొక ఊరు పోయిన అనుకో తీసుకో అంటాడేమో, ఇస్తాడేమో. ఆమేన్ హల్లెలూయా. నీకు అవసరమైన పరిస్థితులే నీ చుట్టూ ఉంటాయి. ఇంకో మాట మీకు చెప్పమంటారా? చూడండి, 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. త్వరగా ముగించేస్తాను, ఇంకా చాలా ఉంది. వచ్చే ఆదివారం కూడా దేవుని చిత్తమైతే ధ్యానిద్దాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సవాకాశం కలుగునట్లుగా కొంతకాలం వరకు ఉభయముల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలవకపోయినప్పుడు సాతాను మిమ్ములను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకుని. అంటే అర్థమేందంటే ఇది కుటుంబపరమైన వాతావరణం గురించి, భార్య భర్తల వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండాలని రాశాడు. అంటే అర్థం ఏంటంటే మీరు శారీరకంగా కుటుంబపరంగా ఎలా ఉన్నా ప్రార్థన విషయంలో కొంత వెసులుబాటు తీసుకొని ప్రార్థన చేసుకోండి. అర్థమైందండి? నువ్వు ఎంత ఇష్టపడి చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు ఎలాంటివి చేసుకున్నా, నువ్వు ప్రభు సన్నిధానంలో దేవుని దగ్గర గడపాలి. ఎందుకో తెలుసా? ఈ లోకములో ఉన్న ప్రతి వానికి ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చినట్లుగా ప్రతి వానికి ఆహారం ఇచ్చే దేవుడే. మనం సంపాదిస్తున్నాం అంటాం, కానీ సంపాదించడానికి బలం ఎవరు ఇస్తారండి? కొంత అనారోగ్యత వచ్చిందనుకో పరిస్థితి ఏంటి? మన గర్వ మాటలు ఆడిపోయింటే అర్థమైందండి? మనకు ఆరోగ్యం ఇచ్చిన ఈ మధ్యనే మా తెలిసినటువంటి బంధువు ఒక ఆయన చనిపోయాడు. మొన్నే రీసెంట్గా కలిసాం ఆయన. అర్థమైందా? చాలా మొత్తం కలిపి ఒక 50 సంవత్సరాలు కూడా ఉండవు. ఆయన మొన్నే మా చెల్లి పెళ్లి జరిగినప్పుడు కూడా వెళ్ళాం. ఆ సమయాల్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడుకుని అంతా బాగున్నాం. మొన్న 3 రోజుల క్రితం చనిపోయాడు అని వచ్చింది. ఎందుకని మీకు ఈ విషయం అన్నాం? మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు తిండైనా దొరికిద్ది, మన ప్రార్థన చేస్తేనే దేవుని వాక్యం వింటేనే మనకు అన్నీ సమకూర్చబడతాయి. అంటే ఆయన ఏదో చనిపోయాడనో అది కాదు, కానీ మనం ఎప్పుడు ఉంటామో తెలియదు కనుక బ్రతికినంత కాలం కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించబడడానికి ప్రార్థన విషయంలో కుటుంబం కలవాలి. గడి చెప్పండి హల్లెలూయా. వాళ్ళు మారడు, ఆయన మారడు, ఆమె మారడు కాదు, మోకరించి వాళ్ళు మారేలా ప్రార్థన చేయి. మీరు ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారా? ప్రార్థన చేయించుకోవడానికి కోసం మీ తల మీద చేతులు పెట్టి ఇటు అన్నం అని అర్థమైందా? ప్రార్థన చేసి పంపుతారు. అంటే అర్థమైందంటే ప్రార్థనే మనం చేయాలి. ఇది మాయ కాదు, అద్భుతంగా మారాలి. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన జీవితం ముగించబడిద్దో తెలీదు.
కుటుంబ విషయాలలో కూడా మనము శోధనను సహించాలి, శోధన జయించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన దూరం అవుతావో శోధన మొదలైద్ది. కష్టాలు రావడం ఆలస్యం, వ్యక్తిగత బలహీనతలు ప్రారంభమైపోతాయి. కానీ ఎప్పుడైతే మోకరించావనుకోండి, అసలు శోధన రాకుండానే దేవుడు నిన్ను ఆపుతాడు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. శోధన వచ్చినా దేవుని వాక్యాన్ని బట్టి ముందడుగు వేయడానికి దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. అదే ప్రార్థన లేదనుకో, ఏమండి ఉదయం బాగానే ఉంటావు, సాయంకాలం కల్లా గొడవ తయారైంది. ఆ గొడవ తారాస్థాయికి వెళ్ళిపోద్ది. కుటుంబంలో ప్రార్థన ఉందనుకోండి, అసలు గొడవ వచ్చే వాతావరణమే కనపడదు. ఆ ప్రార్థన ఏం చేసిద్దంటే ఆ గొడవలు, సమస్యలు, సంశయాలు, అనుమానాలు, పగలు, ప్రతీకారాలు రాకుండా కంచె వేసిద్ది. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. అప్పుడు శోధన అనేది నీ వద్దకు, అదే అంటున్నాడు, నువ్వు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, మీరెంత శరీర సంబంధమైన వ్యక్తులైనా కొంత సమయం తీసుకొని ప్రార్థనలో కూర్చోండి. దాన్ని అంటాం కుటుంబ ప్రార్థన. ఎందుకో తెలుసా? అలా లేకపోతే సాతానుకు మీరు శోధించాలని హింట్ ఇచ్చినట్లే, సాతాను మీరు ఆహ్వానిస్తున్నట్లే. అర్థమైందండి? గనుక ఈ విషయాన్ని నేను మర్చిపోవద్దు. ఏమండి, ఎన్నో కుటుంబాలు నిన్న వివాహమైన వాళ్ళు కూడా రేపటికల్లా మరల ఏమైపోతున్నారు? ఆవేశం, క్షణికావేశం. ఏమనుకున్నావు, ఏంది అది ఇది, నేను తక్కువ నువ్వు తక్కువ, నీ వెనక ఎక్కువ నా వెనక ఎక్కువ, ఈ పోరాటాల్లో సరిపోతుంది. కానీ దేవునిని బట్టి, ప్రార్థనను బట్టి ఎదురైన సమస్యని గెలవాలి అనే ఆలోచన లేకపోవటమే ఏమండి ప్రమాదానికి కారణమవుతుంది. మరి వాక్యాన్ని విన్న మనం వాక్యాన్ని బట్టి శోధనను జయించగలగాలి. గడి చెప్పండి హల్లెలూయా. కుటుంబాలలో పిల్లలను బట్టి శోధన రావచ్చు, భర్త బట్టి శోధన రావచ్చు, భార్య బట్టి శోధన రావచ్చు, తల్లిదండ్రులను బట్టి శోధన రావచ్చు, స్నేహితులను బట్టి కూడా శోధన రావచ్చు. అంతేందుకు ఉన్న ఇల్లును బట్టి కూడా శోధన రావచ్చు. వాళ్ళకుంది కానీ నాకు అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగని సంపాదించాలి, ఏదని చేయాలి, రకరకాల అడ్డదారులు వెళ్ళిపోయి సంపాదించాలి, నేరుగా వెళ్తే దొరకదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే పాప కూబిలో మనిషిని పడేస్తుందండి. కనుక కలిగిన దానిలో తృప్తి పడటం, దేవునిలో నిలిచి ఉండటం, శోధనను జయించడం. అర్థమైందండి? దేవుడు నాకు చాలినంత ఇచ్చాడు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే దీనికంటే ఎక్కువ దేవుడు నాకు ఇస్తాడు. ఈ విశ్వాసముతోనే ఆత్మీయ మనుగడ ముందుకి కొనసాగాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనది ఒకే జన్మ. ఎన్ని జన్మలు ఉన్నాయంటారు? 7. అదేనండి, ఈ జన్మలో ఇవి నచ్చలా, ఇవి నచ్చలా, వచ్చే జన్మలో మంచోడు దొరుకుతాడేమో, వచ్చే జన్మలో ఇదిగో ఆమె చూశానుగా, ఆమె వచ్చిద్దేమో వచ్చే జన్మలో. 7 జన్మలు ఏమో ఏడవడానికి ఏముండదు. సర్లే ఏముంది, తోమకొట్టు కొద్ది. కానీ వచ్చే జన్మ లేదు, ఒకే జన్మ. బైబిల్ పరంగా జన్మలు ఏంటంటే బాప్తిజం పొందడం మరో జన్మ, కానీ భౌతికంగా మాత్రం ఒకే జన్మ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జన్మలోనే ప్రార్థన చేసుకొని నీకు ఇచ్చిన భార్య విషయంలో, నీకు ఇచ్చిన పిల్లల విషయంలో, నీకు ఇచ్చిన వనరుల విషయంలో, నీకు ఇచ్చిన ఇంటి విషయంలో నీకు కావాలా ప్రార్థన చేయి. అంతేకాని వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్ళిపోయి నువ్వు చూస్తున్న సందర్భాలలో నీకు ఎదురవుతున్నటువంటి ఆ భయంకరమైన శోధనలో పడిపోవద్దు. శోధనలో నిలిస్తే నీకు జీవకిరీటం. కనుక శోధనలో పడిపోకుండా ఉండాలంటే నీవు వెసులుబాటు కలిగి కాస్త ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథం కూడా మనం ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. మరికొన్ని మాటలు వచ్చే ఆదివారం కూడా మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది. ఇప్పుడు ఎవరు శోధిస్తాడంటే ఇందాక కూడా సాతాను మిమ్మలను శోధించే పని ఎవరిది? సాతానుది. పరిశోధించే పని ఎవరిది? పరిశోధిస్తే పైకి వెళ్తాం, మరి శోధనలో పడిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? ఒక వ్యక్తికి 2 వస్తాయి. చెయ్యాలి అని ప్రేరేపణ కలిగించే సాతాను గాడు, చేయకపోతే నేను ఆశీర్వదిస్తాననే మాట వినబడే దేవుని మాట. దేవుని మాట విని నువ్వు లోబడ్డానుకో ఆశీర్వాదం. దేవుని మాట వినకుండా ఇంకో స్వరం వినబడిద్ది, నిజమా, చేయవచ్చా, చేయకూడదన్నారా, ఇలా కూడా ఉందా అని ప్రశ్నార్థకమైన ఆ మాట ఏదైనా తోటలో వినబడినట్టుగా మనం వినబడిద్ది. కానీ ఆ మాటను మనం పక్కన పెట్టాలి, లేదా అదో పాతాళం వెళ్ళిపోతాం.
లేవలేని దౌర్భాగ్యపు ఆత్మీయ స్థితికి నువ్వు వస్తావు. కనుక సాతాను వలన ఏం కలుగుతుందంట? శోధన. చదవండి. శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో, అంటే బంధకాలలో, కదలలేని వాతావరణాల్లో, ఏమి చేయలేని స్థితిలో, అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలని అర్థం కాని వాతావరణాల్లో మిమ్మల్ని ఏం చేస్తాడు? వెయ్యబోచున్నాడు. ఏంటంట? 10 దినములు శ్రమ కలుగును. కానీ 10 దినములు అంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను కూడా శోధిస్తున్నాడు అంటే అది కొంతకాలమే అని అర్థం. కొంతకాలం మిమ్మల్ని చెరలో వేస్తాడు, కొంతకాలమే. నీకు జ్ఞాని అయినా ఆ టైంలో ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నీకు అంతమంది పలుకుబడి ఉన్న ఆ టైంలో ఎవరు రాకుండా జరిగింది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతకాలమే ఆ శోధన ఉంటుంది. కానీ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకో తెలుసా? శోధనలో నిలబడ్డావు కానీ పడిపోలేదు. యాకోబు అన్న మాటే ఇక్కడ కూడా కనబడుతుంది. జీవ కిరీటం ఇస్తాడు దేవుడు, సాతాను శోధిస్తాడు. కానీ సాతాను శోధనకు నువ్వు లోపడొద్దు. ఆ శోధన కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నీవు సహించి ప్రార్థన ద్వారా జయించగలిగితే మరణం వరకు నమ్మకంగా ఉండి పడిపోకుండా, అర్థమైందండి? మరణం వరకు పడిపోకుండా నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. అందుకని ఒక దగ్గర ఉంది, నీ కిరీటము ఎవరు అపహరించకుండా దేవుడు నీ కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం. ఎందుకని? నువ్వు శోధన సహించావు కాబట్టి, శోధనలో నిలబడ్డావు కాబట్టి, పడిపోలేదు కాబట్టి, ఆకర్షింపబడలేదు కాబట్టి, ఇష్టానుసారమైన పాపంలో పడిపోయి ఆ తర్వాత తిరిగి రాని వాతావరణంలో మరణానికి పాలైపోకుండా ఉంటావు కాబట్టి, మరణమును నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. చెప్పండి హల్లెలూయా. అందుకని శోధనలు వస్తాయి, కొంతమందికి వస్తాయి, అందరికీ రావు. ఈరోజు కొంతమందికి వచ్చినట్టుగా రేపు కొంతమందికి రావు. నేను ముగించేస్తున్నాను. కానీ శోధనలు వచ్చినప్పుడు నిలబడు, ప్రార్థన చేయి. కుటుంబం అంతా కలిసి ఎక్కడ పనులు చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆ సమయం ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన ద్వారా జయించండి. మీకు కలిగిన సమస్త శోధనలన్నిటిలో కూడా దేవుడు జయ జీవితం అనుగ్రహించును గాక. మీకు కొద్ది కాలం కలుగుతున్న అన్ని రకాల శోధనలు, సాతాను వల్ల కలుగుతున్న శోధనలన్నిటిలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి జయాన్ని కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా.